హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ప్రజెంట్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ మూడు కూడా సమిష్టిగా ఫీల్ అవుతున్నారు అండ్ లాస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవడానికి ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అయితే గెలవాల్సి ఉంది. అది పంజాబ్ కింగ్స్తోనుంది. పంజాబ్ కింగ్స్ విధ్వంసం అయితే మామూలుగా లేదు. బ్యాటింగ్లో వాళ్ళకు కూడా ఒక సెన్సేషన్ అయితే దొరికాడు. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ టీం ఏమనుకుంటుంది, నెక్స్ట్ మ్యాచ్లో ఎలా ఆడుతుంది చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఈ ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వాలి ఆర్ ఇస్తుంది అని కోరుకునే వాళ్ళంతా గట్టిగా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ టీంలో ఎవరి ఆట రేపు మీరు రేపు అంటే నెక్స్ట్ మ్యాచ్లో చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పంజాబ్ కింగ్స్లో ప్రియాంష్ ఆర్య అయితే ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. నేను చూశాను బ్యాటింగ్. సో సిక్స్లు అయితే అవలీలకు కొడుతున్నాడు అండ్ ఇతడైతే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. సో ఇతడికి ఒక వీక్నెస్ ఉంది, ఏంటంటే స్పిన్లో అవుట్ అవుతాడు దాదాపు అండ్ ఫాస్ట్ బౌలింగ్లో మాత్రం ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడు. సిక్స్లు అయితే చాలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్, 9 సిక్స్లు కొట్టాడు, 7 ఫోర్లు. సో ఒక ఫాస్టెస్ట్ సెంచరీ. అతడు ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు అండ్ ఒక జూనియర్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ప్లేయర్. చిన్న చిన్న లీగ్స్ ఆడేవాడు, కానీ అతన్ని మంచి టాలెంట్ హంట్లో పంజాబ్ కింగ్స్ అయితే పట్టేసింది. నాకైతే అభిషేక్ శర్మ బ్యాటింగ్ గుర్తొచ్చింది. అభిషేక్ శర్మ కంటే డబుల్ వేగంగా ఆడండి. నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మ తన ఫామ్లో ఉన్నప్పుడు ఏ రేంజ్లో కొడతాడో దానికి తగ్గకుండా కొట్టాడు. సో అలాంటి ప్లేయర్ మళ్ళీ ఓపెనర్ రాబోతున్నాడు. సేమ్ అభిషేక్ శర్మలానే ఇండియా టీంలో కూడా చోటు వచ్చేటువంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్లా ఒక మ్యాచ్కే కనిపిస్తున్నాడు. చాలా ఎర్లీ అయినా కూడా ఆ 6 కొట్టే కెపాసిటీ అయితే అలా ఉంది. సన్ రైజ్ హైదరాబాద్ మాత్రం బౌలింగ్లో అండ్ బ్యాటింగ్లో తడబడుతుంది. వచ్చే మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ టీంలోకి అయితే ఒక మార్పు ఖచ్చితంగా ఉండబోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఆ ఒక మార్పు అయితే సిమర్జీత్ సింగ్. సో సిమర్జీత్ సింగ్ని ఇంకా కూడా టీంలోకి తీసేసుకున్నట్లయితే ఇంకా మనం ఏం చేయలేము. దాదాపు అతన్ని తీసుకోరనుకుంటున్నాను. అది బౌలింగ్ వికెట్ అయినా ఫాస్ట్ బౌలింగ్కి సహకరించినా కూడా సిమర్జీత్ సింగ్ తీసుకొని వేస్ట్. ఎందుకంటే అతనిలో కాన్ఫిడెన్స్ లేదు, అతడు రన్స్ ఇస్తున్నాడు. సో అసలే ప్రియాంష్ ఆర్య ఒక రేంజ్లో హిట్టింగ్ అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ ఉన్నాడు వాళ్ళకి. సో సిమ్రాన్ సింగ్ అంటే అతడు కూడా తనదైన రోజు దారుణమైనటువంటి హిట్టింగ్ చేస్తాడు. సో వీళ్ళని అవుట్ చేయాలంటే ఒక మంచి ఛాన్సే ఉంటుంది. బిగ్ హిట్టర్స్ ఎప్పుడైనా కూడా త్వరగా అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రావిస్ హెడ్ అయినా, అభిషేక్ శర్మ అయినా, ఇషాన్ కిషన్ అయినా ఎలా అవుట్ అవుతున్నారు. ఇదే సందర్భంగా ఎస్ఆర్హెచ్ కోచ్ మాట్లాడుతూ మా ముగ్గురికి ప్లానింగ్ వేశారు. ఆ ముగ్గురు బ్యాట్స్మెన్కి పక్క ప్లానింగ్తో బౌలింగ్ వేస్తున్నారు ప్రత్యర్థి టీమ్స్, కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇంత మాత్రానికే మేము మా ఆడే విధానాన్ని మార్చుకోమని చెప్పాడు. అంటే అదే హిట్టింగ్ని కొనసాగిస్తామని చెప్పి డానియల్ వెటోరీ చెప్పాడు. అండ్ ఈ ఒక్క ఓటమితోనే ప్యాట్ కమిన్స్ ఏం ప్యానిక్ కావట్లేదు, ఇది ఆందోళన చెందట్లేదు అని చెప్పాడు. సో వాళ్ళైతే క్లియర్గా ఉన్నారు, ఏంటంటే బ్యాట్స్మెన్కి ఫ్రీడమ్ ఇచ్చేద్దాం, వాళ్ళు కొట్టితే హై స్కోర్ అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బౌలింగ్ లైనప్ కాస్త వీక్ ఉంది కాబట్టి. మహమ్మద్ షమి అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ఓపెనింగ్ వేయాల్సి వస్తుంది. అండ్ వీళ్ళ బౌలింగ్లో మాత్రం డెఫినెట్గా ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ వీళ్ళు విధ్వంసం సృష్టించాలని ట్రై చేస్తారు. ఆల్రెడీ ఒక సెంచరీ చేసి మంచి జోష్ మీద ఉన్న ప్రియాంష్ ఆర్య ఎలా ఆడతాడో చూడాలి ఎస్ఆర్హెచ్ మీద అని చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వచ్చినట్లయితే ఇక నుంచి 9 మ్యాచ్లు ఉన్నాయి. దాదాపు 9 మ్యాచ్ల్లో 7 ఖచ్చితంగా గెలవాలి. ఒక 2 మ్యాచ్లు ఓడిపోయే ఛాన్స్ మాత్రమే ఉంది. ది నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఇలాంటి మ్యాచ్లో మాత్రం డెఫినెట్గా బ్యాటింగ్ లైనప్లో కొన్ని చేంజెస్, ఎందుకంటే అన్ని టీంలు చేంజ్ చేస్తున్నాయి బ్యాటింగ్ లైనప్లో. ఐడెన్ మార్కరం ఓపెనర్ వచ్చేస్తున్నాడు అండ్ మనం చూస్తే వాషింగ్టన్ సుందర్ని టాప్ ఆర్డర్లో పంపించారు. సో ఇలాంటి చేంజెస్ చేయాలి, ఎందుకంటే ప్రత్యర్థులు టాప్ 3 మీద ప్లానింగ్ వేశారు. ఆల్రెడీ వీళ్ళని ఎలా అవుట్ చేయాలి, వైడ్ బాల్స్ వేస్తూ స్లో బాల్స్ వేస్తూ అవుట్ చేసినప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండర్ కాంబినేషన్ ఓపెనింగ్ను కూడా పంపొచ్చు. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్కున్న మెయిన్ సమస్య ఏంటంటే ఎవరినైనా సబ్స్టిట్యూట్ చేద్దామంటే బెంచ్ మీద బలం లేదు. ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్ ఉన్నారు, వీళ్ళ బదులు ఇంకో బ్యాట్స్మెన్ తీసుకుందామంటే సచిన్ బేబీ అండ్ మన ఇంకో ప్లేయర్ని చూసుకుంటే ఆ తర్వాత ఐడే, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు బ్యాటింగ్లో ప్రత్యామ్నాయం. అండ్ బౌలింగ్లో ప్రత్యామ్నాయం చూద్దామంటే వియాన్ ముల్లర్ అండ్ ఇషాన్ మలింగా ఈ ఫాస్ట్ బౌలింగ్ మాత్రమే ఉన్నారు. అండ్ ఆడెన్ జంపా ఉన్నాడు అండ్ రాహుల్ చాహార్. సో ఇక్కడ ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాహుల్ చాహార్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాచ్లో రాహుల్ చాహార్ని అండ్ జిషాన్ అన్సారీని, ఆడెన్ జంపా, సో ఈ ముగ్గురు కూడా ఒకే టైప్ బౌలర్స్. వీళ్ళు ఒక ఆఫ్ స్పిన్నర్నో లేకుంటే ఇంకా మంచి వెరైటీ ఉన్న బౌలర్ని కొంటే బాగుండేది, కానీ కొనలేదు. ఈ ముగ్గురిని ఎందుకు ఆడించట్లేదంటే వీళ్ళంతా ఒకటే టైప్ బౌలర్స్. సో ఇందులో కనీసం 2 ఆడిస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తున్నారు. ఇదేమన్నా ఆస్ట్రేలియా పిచ్చా, ఇంగ్లాండ్ పిచ్చా నాకు అర్థం కావట్లేదు. ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో స్పిన్ సరిగా వాడుకోవట్లేదు. ప్యాట్ కమిన్స్ డెఫినెట్గా
కమిందు మెండిస్కి ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలో అప్పుడు ఇస్తే బెటర్. అండ్ అతడు మంచిగా బౌలింగ్ వేసినప్పుడు కూడా అతన్ని చేంజ్ చేస్తున్నాడు. సో ఇలాంటి చేంజెస్ అయితే పంజాబ్ కింగ్స్ మీద చేస్తే వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే అరవీర భయంకరంగా ఉంది. వాళ్ళ బౌలింగ్ లైనప్ మనం చూస్తే ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళని మార్చాలి ఖచ్చితంగా. ఒకవేళ మార్చలేదు అనుకుందాం, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ఈ 7 అయితే ఖచ్చితంగా ఉంటారు. కమిందు మెండిస్ని కూడా తీయరు. సో ఈ 7 ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇంకొక ప్లేయర్ సిమర్జీత్ సింగ్ ప్లేస్లో ఒక రాహుల్ చహార్ వచ్చే అవకాశం ఉంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే సిమర్జీత్ సింగ్ ప్లేస్లో ఇంకొక బ్యాట్స్మెన్ తీసుకుంటే చాలా బెటర్ అథర్వ టైడేని. ఎందుకంటే బ్యాటింగ్లో కూడా వీక్గా కనిపిస్తున్నారు. 1-2 వికెట్లు పడగానే స్ట్రెస్ అవుతున్నారు. సో వీళ్ళకి బౌలింగ్ వేయడానికి అక్కడ యష్ ఠాకూర్ అనే ఒక యంగ్ బౌలర్ ఉన్నారు. వీళ్ళంతా తక్కువ ధరకే అమ్ముడుపోయారు, కానీ వీళ్ళైతే ఫెంటాస్టిక్ బౌలింగ్ వేస్తున్నారు. అండ్ ఫెర్గూసన్ ఇతడు కూడా చాలా తక్కువ రేట్కి అమ్ముడిపోయాడు. కాకుండా ఇతని యార్కర్, ఇతని ఫాస్ట్ చాలా భయంకరమైన బౌలింగ్ వేస్తున్నాడు. హర్షదీప్ సింగ్ చూస్తే ఇతడు రెగ్యులర్గా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. నిన్న కూడా వీళ్ళు మ్యాచ్లో రన్స్ అయితే కంట్రోల్ చేశారు. అండ్ మార్కో యాన్సన్ ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిన ప్లేయరే. సో ఎస్ఆర్హెచ్లో ఉండగా వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ లభించక వాళ్ళు రాణించలేకపోతున్నారు. వేరే టీంకి వెళ్ళగానే వాళ్ళు రెచ్చిపోతున్నారు. మనం చూసాం నికోలస్ పూరన్ కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయరే. అతడు బాగా ఆడినా కూడా అతను రిలీజ్ చేశారు. సో అతడు ఇప్పుడు ఒక విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సో అతన్ని అనవసరంగా వదులుకున్నారు. అండ్ మార్కో యాన్సన్ కూడా వాళ్ళ టీంలో బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో అయితే 6ల మీద 6లు కొడుతున్నాడు. సో ఇప్పుడు అతను రేపు ఈ ఎస్ఆర్హెచ్ని ఒక ఆట ఆడుకుందామని చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కూడా మంచి హ్యాండ్ పవర్ ఉన్న ప్లేయర్ ఇతన్ని ఉంచితే అయిపోయేది ఉండే అని నాకైతే అనిపిస్తుంది. అక్కడ మనకు పంజాబ్ కింగ్స్ అయితే భారీ అమౌంట్ పెట్టి ఇతన్ని కొనింది. అండ్ వాళ్ళ బౌలింగ్ హర్షదీప్ సింగ్ అండ్ అదేవిధంగా ఫెర్గూసన్ వీళ్ళు స్టార్ట్ చేసినట్లయితే చాలా కష్టం. వీళ్ళు చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. యష్ ఠాకూర్ కూడా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. సో వీళ్ళని ఎదుర్కోవాలంటే చాలా డెఫినెట్గా ట్రావిస్ హెడ్ అయినా అదేవిధంగా అభిషేక్ శర్మ అయినా లో కాన్ఫిడెన్స్లో ఉన్నారు. సో నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ వికెట్ తయారు చేయాలి. బౌలింగ్ వికెట్ తయారు చేస్తే మాత్రం ఈ లో కాన్ఫిడెన్స్తోనే అందులో ఆడడం అయితే చాలా కష్టం అవుతుంది. సో కాస్త 1-2 ఓవర్లు చూసుకొని ఆడినా పర్లేదు, వెంటనే అవుట్ అవుతున్నారు. ప్రతి బాల్ని కొట్టడమే ఏదో వ్రతమో లేకుంటే ఏదో పూజ చేసినట్టు అలా చేయడం అవసరం లేదు. సో కాస్త వెయిట్ చేసి మెల్లిగా కాన్ఫిడెన్స్ వచ్చాక కొట్టినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఓపెనర్స్ ఆడితేనే మనకు చాలా బిగ్ స్కోర్ వస్తుందని చెప్పి మిగతా బ్యాట్స్మెన్ అయితే నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళు అవుట్ కాగానే వాళ్ళు బేజార్ అవుతున్నారు. అండ్ ఇషాన్ కిషన్ చాలా మస్ట్ అండ్ షుడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్కి సరే ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి స్కోర్ చేయాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డిది అదే పరిస్థితి. ఎస్ఆర్హెచ్ బ్యాడ్ లక్ ఏంటో అందరూ ఒకేసారి ఫామ్ కోల్పోయారు. వీళ్ళంతా పోయిన సీజన్ ఆడిన వాళ్ళే, మనం మెచ్చుకున్న వాళ్ళమే, నేను కాదనట్లేదు. కానీ ఒకేసారి కలిసికట్టుగా అంతా ఫామ్ కోల్పోయారు. అండ్ బ్యాట్స్మెన్ రాణించకపోయేసరికి బౌలింగ్ రియాలిటీ బయటపడింది. పోయినసారి కూడా బౌలింగ్ ఇంతకంటే పెద్దగా ఏం లేదు, ఇదే బౌలింగ్ లైనప్. కానీ పోయినసారి బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా 250లు కొడుతూనే పోయారు. బౌలర్స్ వేసి విసిగి వేసారు, పైన గెలిచారు. సో మొత్తానికైతే అనికేత్ వర్మ కూడా ఇంకొక విశ్వరూపం చూపించాల్సిన టైం అయితే వచ్చింది. కమిందు మెండిస్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఓవరాల్గా 2 టీంలలో చూస్తే వాళ్ళ టీంలో అయితే చాలా మంచి బ్యాట్స్మెన్ బౌలర్స్ ఉన్నారు. శ్రేయస్, స్టోనిస్ అండ్ నిహాల్ వదేరా మంచి ఫామ్లో ఉన్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఇతడు ఒకప్పుడు విధ్వంసకరమైన ప్లేయర్. అండ్ శశాంక్ సింగ్ ఒక మంచి ఫినిషర్ ఉన్నాడు. మార్కో యాన్సన్ 8-9 మంది వరకు బ్యాట్స్మెన్తోని చాలా భయంకరంగా కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ టీం. అదే ఎస్ఆర్హెచ్ టీంలో అయితే బౌలింగ్ మిస్టేక్స్, బ్యాటింగ్ మిస్టేక్స్, ఫీల్డింగ్ మిస్టేక్స్తోని ప్రజెంట్గా కాన్ఫిడెన్స్ లేని స్టేజ్లో ఉన్నారు. ఓవరాల్గా 7 వరకు బ్యాటింగ్ మెయింటైన్ చేస్తున్నారు, 8గా ప్యాట్ కమిన్స్. సో ఇతడు కూడా మంచి బ్యాటింగే చేస్తున్నాడు. రేపు బౌలింగ్లో అయితే మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ ఓపెనర్స్ అండ్ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తూ హర్షల్ పటేల్ కూడా ఆడాల్సిందే. అండ్ అదేవిధంగా జిషాన్ అన్సారీ ఆర్ రాహుల్ చహార్ వీళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది. మొత్తంగా 5 బౌలర్స్ ఉంటే సరిపోతుంది. సిమర్జీత్ సింగ్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ అప్పుడే మనం ఒక 20% మ్యాచ్ని గెలిచినట్టు నా ఉద్దేశంలో అయితే సిమర్జీత్ సింగ్ని పక్కన పెట్టి ఈ అరివీర భయంకరమైన పంజాబ్ కింగ్స్ టీం నిన్న ఆడినట్టు కనుక ప్రియాన్స్ ఆర్యా కనుక ఆడినట్లయితే అసలు దిక్కుతోచదు బౌలర్లకు అని చెప్పొచ్చు. మంచి బౌలర్లను కూడా అలా సింపుల్ కొట్టేశాడు 6. అది చూడడానికి ఎంత అద్భుతంగా ఉండింది. నిజంగా నాకు ఒక అభిషేక్ శర్మ గుర్తొచ్చాడు. ఒకప్పుడు మనం ఏ మాట కామాటే అభిషేక్ శర్మ కూడా ఇలా ఆడగలడు ఇప్పటికి కూడా. కానీ అతని కాన్ఫిడెన్స్ లోపించింది, అదే అతనిలో ప్రాబ్లం.